హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం టీ టైంలో ఆల్ టైమ్ బెస్ట్ స్నాక్ చూద్దామండి. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ. దీన్ని మించిన స్నాక్స్ అనేది ఉండదేమో. అంత ఈజీగా, అంత తొందరగా తయారు చేసుకోవచ్చు, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఉల్లిపాయ పకోడీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బౌల్లోకి ఒక 2 నుంచి 3 ఉల్లిపాయల్ని ఇలాగ సన్నగా పొడుగ్గా తరిగేసుకొని ఇవన్నీ కూడా ఇలాగ రేకుల్లాగా విడిపోయేలాగా మొత్తాన్ని చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఈ బియ్య పిండి వేయటం వల్లే సూపర్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 స్పూను కారము, అలాగే 1 స్పూను ఉప్పు, 2 ఈక్వల్ క్వాంటిటీస్ అండి. అలాగే 1/2 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను జీలకర్రని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చూడాలి. మీరు కావాలంటే ఇక్కడ 4 నుంచి 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలిసాక దీంట్లోకి 2 స్పూన్లు కాగిన నూనెను వేసుకోండి. ఎంత క్రిస్పీగా వస్తాయో ఈ పకోడీ అనేది. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీంట్లోకి అవసరమైతే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలో నీరు శాతం ఎక్కువ ఉంటే వాటర్ అవసరం ఉండదండి. తక్కువ ఉంటే మాత్రం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా గట్టిగా కలుపుకోవాలండి. లూజ్ గా కలిపితే పకోడీ క్రిస్పీగా రావు. కొంచెమే వాటర్ ని యాడ్ చేసుకోండి. చూసారా, మనకి ఇలాగా పర్ఫెక్ట్ గా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని పకోడీలుగా వేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పకోడీ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలాగ కొంచెంగా వేసుకోవాలి. ఇలాగ వేసుకొని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక ప్లేట్ లోకి పెట్టేసుకుందాం. ఇలాగే అన్ని పకోడీల్ని కూడా ఫ్రై చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీ. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాం. దీంట్లోకి ఏమీ అవసరం లేదండి. పిల్లలు కావాలంటే టమోటా కచప్ వేసి ఇచ్చేసేయండి, టేస్టీగా తినేస్తారు. చూసారా, పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.